భూమి అడుగు భాగాన మనుషులకు కూడా తెలియని ఒక రహస్యమైన ప్రపంచం ఉందని పురాణాలు కూడా చెప్తున్నాయి. అక్కడ సాధారణమైన జీవులు కాదు, పెద్ద పెద్ద నాగరాజులు కూడా జీవిస్తూ ఉన్నాయి. వాళ్ళ దగ్గర నాగమణి అనే దివ్య రత్నం కూడా ఉందని పురాణాల్లో కూడా చెప్తున్నాయి. మహాభారతంలో అర్జునుడు కూడా ఆ లోకానికి వెళ్ళాడని కొన్ని పురాణాల్లో కూడా చెప్తున్నారు. అలాగే భారతదేశంలో కొన్ని పురాతనమైన గృహాలు కూడా ఉన్నాయి. ఆ గృహ నుంచి పాతాళ లోకానికి చేరుకోవచ్చని ప్రజలు కూడా నమ్ముతున్నారు. కాబట్టి మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది నిజంగా నాగలోకం అనేది ఉందా, లేకపోతే ఇది ఒక పురాణ కథేనా అనే పూర్తి విషయం తెలుసుకోం. కాబట్టి వీడియో అందరికీ చూడండి, ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ఉండిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ వీడియో. అయితే భారతీయ పురాణాల్లో 3 ప్రధానమైన లోకాలు అయితే ఉన్నాయి. అవే స్వర్గలోకం, భూలోకం, పాతాళ లోకం. పాతాళ లోకంలో అత్యంత ముఖ్యమైన లోకం నాగలోకం. అయితే ఇది ఒక సాధారణమైన ప్రపంచం కాదు. అక్కడ బంగారాలతో నిర్మించిన నగరాలు ఉంటాయి, అలాగే మెరిసే రత్నాలు ఉంటాయి. అక్కడ ప్రతి ఒక్క నాగరాజుకి కూడా అనేకమైన శక్తులు కూడా కలిగి ఉంటారు. అక్కడ కాలం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ స్టోరీ కేవలం ఒక కల్పితమైన, లేకపోతే మనిషి ఇంకా కనుగొనలేని అండర్ గ్రౌండ్ సివిలైజేషన్ లాంటిదా? అసలు నాగలోకం అంటే ఏంటి? దీనికోసం తెలుసుకోవాలనుకుంటే మహాభారతం, భాగవతం, గరుడ పురాణం వంటి వాటిలో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. నాగా అంటే కేవలం అదొక పాము కాదు, అది ఒక శక్తివంతమైన జాతి. వాళ్ళు మనుషుల్లో కూడా మాట్లాడగలరు, అలాగే రూపాన్ని కూడా మార్చుకునే శక్తి వాళ్ళలో ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా చాలా జ్ఞానం అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది. అలాగే నాగలోకానికి రాజులు ఎవరంటే వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, శేషనాగు అని వీరి పేర్లు కూడా చెప్తూ ఉంటారు. అలాగే భారతదేశంలో ఎప్పటికీ కూడా నాగుపాములని పూజిస్తూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం ఈ విశ్వాన్ని అంతటిని మోసేది శేషనాగుడి అని పురాణాలు కూడా చెప్తున్నారు. అలాగే విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకోవడానికి శేషనాగుడిపై పడుకుంటారని కూడా పురాణాల్లో రాసింది. అసలు శేషనాగుడు అంటే ఎవరు? కొన్ని పురాణాల ప్రకారం నాగజాతి మొత్తానికి శేషనాగుడే రాజుని కూడా చెప్తూ ఉన్నారు. ఈ నాగలోకానికి సంబంధించి మహాభారతంలో కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. అర్జునుడు గంగానదిలో స్నానం చేస్తూ ఉండగా ఉలూపి అనే నాగకన్య అర్జునుడిని నాగలోకానికి తీసుకువెళ్ళిందని పురాణంలో కూడా చెప్తూ ఉన్నారు. అప్పుడు అర్జునుడు నాగలోకానికి వెళ్ళిన తర్వాత బంగారంతో నిర్మించిన నగరాలు, అలాగే మెరిసే రత్నాలు, అలాగే దివ్య శక్తులు కలిగిన ఆయుధాలు, ఇవన్నీ కూడా అర్జునుడు నాగలోకంలో చూశాడట. ఇప్పుడు అసలైన టాపిక్ వద్దాం. నిజంగా నాగమణి ఉందని అందరూ కూడా అంటారు. ఇప్పుడు ఈ నాగమణి నిజంగా ఉందా, లేకపోతే ఇది ఒక కథ అని పూర్తి విషయం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ భారతదేశంలో అత్యంత మిస్టీరియస్ స్టోరీలో ఒకటైన నాగమణి కూడా ఒకటి. ఈ నాగమణి రాత్రి వేళల్లో చాలా ఎక్కువ ప్రకాశవంతంగా వెలుగుతుందట. అలాగే ఈ నాగమణి ఉన్న పాము దగ్గర అమోఘమైన దివ్య శక్తులు ఉంటాయని కూడా పురాణాల్లో మెన్షన్ చేస్తుంది. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కూడా దూరంగా అడవుల్లో ఏదో లైటింగ్ వస్తుందని అందరూ కూడా ప్రజలు చెప్తూ ఉన్నారు. ఇది నిజమా లేకపోతే అబద్ధం అనేది ఎవరికి కూడా తెలియదు. కానీ అక్కడ స్థానికుల ప్రజలు చెప్పే మాటలు ఇవి. కానీ శాస్త్రవేత్తలు మాత్రం ఈ విషయం మీద ఎటువంటి ఆధారాలు కూడా లేవని చెప్తూ ఉన్నారు. భారతదేశంలో కొన్ని మిస్టీరియస్ గుహల్లో కూడా నాగలోకానికి వెళ్లే దారుణం చెప్తున్నారు. అందులో అనంత పద్మనాభ స్వామి వారి గుడి దగ్గర ఒక రంధ్రం అయితే ఉందని కూడా చెప్తూ ఉన్నారు. అలాగే కొన్ని హిమాలయ పర్వతాల్లో కూడా గుహలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అలాగే పాతాళ భువనేశ్వర్ గుహలో కూడా నాగలోకానికి వెళ్లే దారి ఉందని కూడా చెప్తూ ఉన్నారు. ఇవి ఎంతవరకు నిజమో ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు చెప్పిన ఈ 3 గృహాల్లో కూడా విచిత్రమైన సంఘటనలు జరిగాయని అక్కడ స్థానిక ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాగులకు సంబంధించిన కథలు కేవలం భారతదేశంలోనే కాదు, చైనా, ఈజిప్ట్, మయాన్ వంటి దేశాల్లో కూడా ఉన్నాయి. కొన్ని పురాణాల ప్రకారం పాతాళ లోకం భూమి అడుగుభాగం ఉందని చెప్తున్నారు. దీన్నే చాలా మంది అండర్ గ్రౌండ్ టన్నెల్ అని కూడా అంటారు. టర్కీ వంటి దేశాల్లో కొన్ని అండర్ గ్రౌండ్లో వేలాది మంది నివసించి అంత పెద్ద టన్నెల్ ఉంటారని కూడా చెప్తూ ఉన్నారు. ఇటువంటి టన్నెల్స్ భారతదేశంలో కూడా ఉన్నాయా? కానీ శాస్త్రవేత్తలు మాత్రం నాగలోకానికి వెళ్ళే పర్ఫెక్ట్ దారి లేదని కూడా చెప్తూ ఉన్నారు. కానీ కొన్ని పురాణాలు మాత్రం నాగలోకం నిజంగా ఉందని కూడా చెప్తున్నారు. మానవ చరిత్రలో కొన్ని విషయాలు మిస్టీరియస్గానే ఉండిపోతాయి. భారతదేశంలో ఎప్పటికీ కూడా కొన్ని మారుమూల గ్రామ ప్రాంతాల్లో ప్రజలు చెప్తూ ఉంటారు, మేము పెద్ద నాగులు చూసాం, అలాగే గుహల్లోకి వెళ్ళే పాములు కూడా చూసాం అని చెప్తూ ఉంటారు. కానీ నిజమా అబద్ధం అనేది ఎవరికి కూడా తెలియదు. అలాగే ఈ ప్రశ్న కూడా ఇప్పటివరకు ఎక్కడ కూడా సమాధానం దొరకలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, కొన్ని వేల సంవత్సరాలుగా నాగుల యొక్క చరిత్ర కథలు ప్రపంచం మొత్తం సాగుతూనే ఉన్నాయి. అది కేవలం ఒక కోఇన్సిడెన్స్ అయితే కావచ్చు, లేకపోతే ఒక మనిషి ఎప్పటికీ కూడా కనుగొనలేని రహస్యం కావచ్చు. బహుశా భూమి అడుగున ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉండొచ్చు. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, మీకు నాగలోకం నిజంగా ఉందని అనిపిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.